Hello guys, welcome back to my new brand series of Python in Telugu. This is video number 4. సో ఈ వీడియోలో మనము వేరియబుల్స్ గురించి డిస్కస్ చేసుకుందామండి. సో వేరియబుల్స్ అంటే నథింగ్ బట్ కంటైనర్స్ అనుకోవచ్చు. ఏంటి అంటే మనం ఏదైనా వాల్యూస్ని స్టోర్ చేసుకోవాలి అంటే మనము వేరియబుల్స్ని యూస్ చేస్తాం. దీస్ ఆర్ నాట్ ది కాన్స్టెంట్స్. కాన్స్టెంట్ అంటే ఏంటి, మనము వాల్యూ ఎప్పుడు చేంజ్ అవ్వని వాటిని కాన్స్టెంట్స్ అంటాం. వాల్యూస్ టైం టు టైం చేంజ్ అయ్యే వాటిని మనం వేరియబుల్స్ అనుకోవచ్చు. సో అటువంటి వేరియబుల్స్ మీద ఆపరేషన్స్ ఎలా చేస్తాం ఈరోజు క్లాస్లో డిస్కస్ చేద్దాం. సో ఐమ్ టేకింగ్ మై వేరియబుల్ ఎక్స్, ఎనీథింగ్ వాట్ ఎవర్ బేబీ, మీ పేరు కూడా తీసుకోవచ్చు, ఏదైనా సంథింగ్ ఒక వాల్యూ స్టోర్ చేసుకోవడానికి నేను ఎక్స్ తీసుకుంటున్నాను. ఐఎమ్ స్టోరింగ్ సమ్ వాల్యూ 20 ఇన్ దిస్ ఎక్స్. సో ఇప్పుడు నేను ఎక్స్ టైప్ చేసినట్లయితే మనకి 20 రిజల్ట్ వస్తుంది. ఇప్పుడు ఎక్స్లో ఉన్నటువంటి వాల్యూకి నేను ఏదైనా నంబర్ యాడ్ చేసుకోవాలంటే ఎక్స్ ప్లస్ ఐఎమ్ టేకింగ్ 100. సో నేను ఎక్స్లో ఉన్న వాల్యూకి 100ని యాడ్ చేస్తున్నాను. అంటే మీ ఎక్స్లో వాల్యూ 20 ఉంది, 20 ప్లస్ 100 విచ్ గివ్స్ 120. సపోజ్ ఐఎమ్ టేకింగ్ వన్ మోర్ వేరియబుల్ y ఈజ్ ఈక్వల్ టు 50. ఓకే, సో y లెంత్ చెక్ చేస్తాను. సో yలో 50 ఉంది. సో ఇప్పుడు నేను ఎక్స్లో ఉన్న వాల్యూకి yలో ఉన్న వాల్యూని యాడ్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఇక్కడ మీరు చూసినట్లయితే ఎక్స్లోకి ఎక్స్లో ఉన్న వాల్యూని 100 యాడ్ చేస్తున్నాను అంతే. ఐఎమ్ నాట్ స్టోరింగ్ ద రిజల్ట్ 120 ఇన్ ద ఎక్స్. కాబట్టి ఎక్స్లో స్టిల్ ఇప్పుడు ఎంత వాల్యూ ఉంటుంది, మనకి 20నే ఉంటుంది. కాబట్టి 20 ప్లస్ 50 విచ్ గివ్స్ 70. ఓకే, అట్లా కాకుండా నేను పైన ఎక్స్లోకి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 100 ఇచ్చాను అనుకోండి, అప్పుడేమవుతుంది, ఎక్స్లో ఇప్పుడు ఎంత అవుతుంది చూడండి 120. అంటే ఇక్కడ పైన స్టేట్మెంట్లో ఎక్స్లోకి మళ్ళీ నేను సేవ్ చేయట్లేదు, జస్ట్ ఎక్స్లో ఉన్న వాల్యూకి 100 చేసి డిస్ప్లే చేస్తున్నాను అంతే. ఓకే, సో దట్స్ ద డిఫరెన్స్. సో ఇప్పుడు నేను ఇంకొక ఆపరేషన్ చేయాలి, ఇంకొక అడిషన్ చేయాలి. ఆ అడిషన్ అనేది ప్రీవియస్ రిజల్ట్ని బట్టి ఉండాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఎక్స్ ప్లస్ ఇప్పుడు 120 కదా, 80 ఇస్తాను. సో 80 ఇస్తే రిజల్ట్ ఏమవుతుంది, 200 అయిపోతుంది. సో 200 అనే రిజల్ట్ నేను ఎక్కడ వేరియబుల్ స్టోర్ చేయలేదు, జస్ట్ ఎక్స్లో ఉన్నటువంటి వాల్యూకి 120కి 80 యాడ్ చేశాను, 200 వచ్చింది. బట్ నాకు ఇప్పుడు నెక్స్ట్ చేయబోయే ఆపరేషన్లో ఈ ప్రీవియస్ రిజల్ట్ నాకు ఇన్పుట్గా కావాలి. అంటే నేను ఇప్పుడు ఏదో ఒక వాల్యూ రాయాలి, ప్లస్ సంథింగ్ ఈ 200కి నేను 100 కలపాలి. అంటే ఈ పక్కన ఫస్ట్లో ఇక్కడ 200 నాకు ఇన్పుట్గా కావాలంటే 200 అంటే ఏంటి, ద రిజల్ట్ ఆఫ్ ద ప్రీవియస్ ఆపరేషన్. మనము జస్ట్ బిఫోర్ ఆపరేషన్ అని ఇప్పుడు నేను ఇంతకు ముందు జస్ట్ చేసినటువంటి ఆపరేషన్ యొక్క రిజల్ట్ నాకు ఇప్పుడు ఇన్పుట్గా కావాలి. అటువంటి సందర్భాలు ఏం చేయొచ్చు అంటే అండర్ స్కోర్. సో అండర్ స్కోర్ యూజ్ చేసినట్లయితే జస్ట్ బిఫోర్ ద ఆపరేషన్ రిజల్ట్ మనకి ఇప్పుడు క్యాప్చర్ అవుతుంది. అంటే ఇది ఇప్పుడు ఎంత మనకి, దీనికి వాల్యూ 200 ప్లస్ 100 ఈజ్ ఈక్వల్ టు 300. ఓకేనా, ఇప్పుడు నేను అండర్ స్కోర్ మైనస్ 100 రాశాను అనుకోండి, అప్పుడేమవుతుంది, ఆల్రెడీ ప్రీవియస్ రిజల్ట్ ఎంత 300 మైనస్ 100 విచ్ గివ్స్ 200. ఓకేనా, అంటే ప్రీవియస్ రిజల్ట్స్లో మనం క్యాప్చర్ చేసుకోవాలంటే అండర్ స్కోర్ యూజ్ చేస్తే సరిపోతుంది పైథాన్లో. సో అట్లా కొన్ని స్ట్రింగ్స్ మీద మనం స్ట్రింగ్స్ కూడా వేరియబుల్స్లో యూజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేమ్ అనే వేరియబుల్ తీసుకుంటున్నాను, దీంట్లో నేను డేవిడ్ అని చెప్పేసి ఒక స్ట్రింగ్ తీసుకున్నాను. ఓకే, సో ఇప్పుడు నేను నేమ్ టైప్ చేసినట్లయితే విచ్ గివ్స్ డేవిడ్. ఓకే, సో కొద్దిగా స్క్రీన్ క్లియర్ చేస్తాను, క్లియర్. సో ఇప్పుడు నేమ్ అనే ప్రాపర్టీలో ఏముంది, మనకి డేవిడ్ ఉంది. ఓకే, ఇప్పుడు ఈ నేమ్ అనే ప్రాపర్టీలో ఈ స్ట్రింగ్ ఉంది కదా, దీనికి ఇండెక్స్ వాల్యూస్ ఆల్వేస్ స్టార్ట్స్ విత్ 0. అంటే మీ నేమ్ ఆఫ్ 0 ఇచ్చినట్లయితే రిజల్ట్ ఏమొస్తుంది మనకి డి. సో అప్పుడు డి ఇండెక్స్ నెంబర్ ఇస్ 0, A1 ఫర్ ఏ, 2 ఫర్ వి, 3 ఫర్ 1, 4 ఫర్ డి. అంటే మీ నేమ్ ఆఫ్ 4 ఇచ్చాను, 3 ఇచ్చాను అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, డి అంటే 0th ఇండెక్స్, ఫస్ట్ ఇండెక్స్లో ఏ ఉంది, సెకండ్ ఇండెక్స్లో వి ఉంది, థర్డ్ ఇండెక్స్లో ఐ ఉంది. కాబట్టి నాకు అవుట్పుట్లో ఏమొస్తుంది మనకి విచ్ గివ్స్ ఐ. ఓకే, సపోజ్ నేను నేమ్ ఆఫ్ 50 ఇచ్చాను అనుకోండి, అసలు మనకి ఇండెక్స్ వాల్యూస్ ఉన్నదే మనకి 0 నుంచి 4 వరకే డేవిడ్ అనే దాంట్లో, 50 ఇండెక్స్ లేదు మనకి. కాబట్టి మనకి స్ట్రింగ్ ఇండెక్స్ అవుట్ ఆఫ్ రేంజ్ అని చెప్పేసి ఎర్రర్ చూపిస్తోంది. ఇంకొక పాయింట్ ఏంటి, నేమ్ ఆఫ్ -1 ఇచ్చాను అనుకుందాం, గెస్ చేయండి ఒకసారి ఏమొస్తుంది. నేమ్ ఆఫ్ 0 రాస్తే ఫస్ట్ లెటర్ డి, 0th ఇండెక్స్లో వస్తున్నది డి వస్తుంది. ఇప్పుడు -1 రాస్తే అవుట్పుట్ ఏమొస్తుంది, డి. ఇక్కడ చూడండి, 0th ఇండెక్స్లో ఉన్న డి క్యాపిటల్ డి, లాస్ట్ ఇండెక్స్లో ఉండేది స్మాల్ డి. అంటే లాస్ట్ ఇండెక్స్ మనకి క్యాప్చర్ అవుతుంది. ఇప్పుడు
నేమ్ ఆఫ్ -2 ఇచ్చాను అనుకోండి, అప్పుడు ఏమొస్తుంది అంటే ఐ వచ్చింది. అంటే నెగిటివ్ నంబర్స్ ఇస్తే ఇండెక్స్ అనేది క్యాప్చరింగ్ ఫ్రమ్ లాస్ట్ అంటే రైట్ నుంచి లెఫ్ట్కి వస్తుంది. ఓకే, నెగిటివ్ నెంబర్ ఇస్తే మనకి ఆ స్ట్రింగ్ లో లాస్ట్ నుంచి క్యాప్చర్ చేసుకుంటూ వస్తుంది. ఇంకొకటి పాయింట్ నేమ్ ఆఫ్ ఒక మనం పొజిషన్స్ కూడా ఇచ్చుకోవచ్చు. మనం ఎప్పుడంటే ఫర్ ఎగ్జాంపుల్ 0 నుంచి 3 ఇచ్చాను అనుకుందాం, అంటే ఏమవుతుంది 0 ఇంక్లూడింగ్ 0th ఇండెక్స్ వాల్యూలో అంటే 0th పొజిషన్లో ఉన్న క్యారెక్టర్ దగ్గర నుంచి ఎక్స్క్లూడింగ్ 3 అంటే బిఫోర్ దట్ 3 అంటే మీ సెకండ్ ఇండెక్స్ వరకు అంటే DAV ఐ రాదు, థర్డ్ ఇండెక్స్ స్కిప్ అవుతుంది అంటే ఇగ్నోర్ అప్ టు థర్డ్ ఇండెక్స్ నంబర్ అంటే 0 ఫర్ డి ఉంది, ఫస్ట్ ఇండెక్స్ లో ఏ ఉంది, సెకండ్ ఇండెక్స్ లో వి ఉంది, కాబట్టి ఆన్సర్ ఇస్ డిఏవి, రైట్. ఓకే, సో ఇంకొకటి ఏంటి నేమ్ ఆఫ్ 0 అంటే 0th ఇండెక్స్ నుంచి నేను ఎండింగ్ ఇండెక్స్ అనేది ఇవ్వలేదు, జస్ట్ క్లోజ్ చేసేసాను. అప్పుడు ఏమైపోతుంది ఎక్కడ దాకా ఉంటే అక్కడ దాకా అంతా వచ్చేస్తుంది. ఇప్పుడు నేమ్ ఆఫ్ 3 వదిలేశాను అంటే థర్డ్ ఇండెక్స్ లో ఏముంది ఐ ఉంది, కాబట్టి ఐడి వస్తుంది ఆన్సర్గా. సిమిలర్ గా నేమ్ ఆఫ్ నేను ఫస్ట్ లో వదిలేశాను బట్ లాస్ట్ లో ఇచ్చాను 3 అంటే ఫస్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ లో ఏముంది 0th ఇండెక్స్ లో డి ఉంది, ఫస్ట్ ఇండెక్స్ లో ఏ ఉంది, సెకండ్ ఇండెక్స్ లో బి ఉంది, ఎక్స్క్లూడింగ్ ద థర్డ్ ఇండెక్స్, కాబట్టి ఏమవుతుంది డిఏబి, రైట్. సో తర్వాత నేమ్ ఆఫ్ స్టార్టింగ్ ఇండెక్స్ 2 ఇచ్చాను అనుకుందాం, 2 ఇచ్చేసి ఎండింగ్ ఇండెక్స్ 50 ఇచ్చాను అనుకుందాం. ఆబ్వియస్లీ ఇక్కడ ఎర్రర్ ఏం రాదు, కాకపోతే స్టార్టింగ్ విత్ సెకండ్ ఇండెక్స్ ఏమి మనకి వి ఉంది కాబట్టి ఎండింగ్ వరకు తీసేసుకుంటుంది, అంటే విఐడి వస్తుంది ఆన్సర్, ఎర్రర్ ఏం రాదు మనకి ఇక్కడ, విఐడి ఇస్ ద ఆన్సర్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను డేవిడ్ని కాస్త నేను సావిడ్గా మార్చాలనుకుంటున్నాను, అంటే ఐఎమ్ గోయింగ్ టు రీప్లేస్ దట్ ఫస్ట్ 0th ఇండెక్స్లో ఉన్నటువంటి డీని నేను ఎస్తో రీప్లేస్ చేసుకోవాలనుకుంటున్నాను. కాబట్టి అంటే నేమ్ ఆఫ్ 0 ఇండెక్స్ ఇజ్ ఈక్వల్ టు స్ట్రింగ్ ఎస్తో రీప్లేస్ చేయాలనుకుంటున్నాను, కుదరదు. ఎందుకంటే స్ట్రింగ్ ఆబ్జెక్ట్ డస్ నాట్ సపోర్ట్ ఐటమ్ అసైన్మెంట్. అంటే ఏంటంటే స్ట్రింగ్స్ ఆర్ ఇమ్మ్యూటబుల్, వి కెనాట్ చేంజ్ స్ట్రింగ్ వాల్యూస్. అంటే ఇండెక్స్ని యూజ్ చేసుకుని మనము స్ట్రింగ్లో ఉన్నటువంటి క్యారెక్టర్స్ని వి కెనాట్ చేంజ్, దట్ మీన్స్ స్ట్రింగ్స్ ఆర్ ఇమ్మ్యూటబుల్. ఓకే, సో ఒకసారి క్లియర్ చేస్తున్నాను. ఓకే, దాని తర్వాత కొన్ని ఫంక్షన్స్ ఉన్నాయండి స్ట్రింగ్స్ మీద, అవి ఏంటో కొన్ని చూద్దాం. జస్ట్ ఫర్ దిస్ వీడియో కొన్ని ఎగ్జాంపుల్స్ డిస్కస్ చేసుకుందాం. రిమైనింగ్ అప్కమింగ్ క్లాసెస్లో మనకి ఏదైనా స్ట్రింగ్స్ ఫంక్షన్స్ అవసరం అయితే దాని మీద డిస్కస్ చేద్దాం, లేదు అంటే స్ట్రింగ్స్ మీదనే ఒక సపరేట్గా వీడియో చేద్దాం. జస్ట్ ఫర్ దిస్ వీడియో ఒక 3-4 స్ట్రింగ్ ఫంక్షన్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ వన్, ఇప్పుడు మనకి నేమ్ అనే దాంట్లో ఏముంది డేవిడ్ ఉంది. ఓకే ఫైన్, నేమ్ అనే వేరియబుల్లో డేవిడ్ అనే వాల్యూ ఉంది. సో ఇప్పుడు నేను LEN లెంత్ ఆఫ్ నేమ్ ఇట్ విల్ రిటర్న్స్ 5. డి ఇక్కడ చూడండి, లెంత్ అంటే నంబర్ ఆఫ్ క్యారెక్టర్స్, ఇండెక్స్ వాల్యూస్ కాదు, నంబర్ ఆఫ్ క్యారెక్టర్స్. DAVID అంటే 5 క్యారెక్టర్స్ ఉన్నాయి. లెంత్ ఏం చెప్తుంది, ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి అంతేగాని ఇండెక్స్ నంబర్స్ చెప్పదు, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ఇప్పుడు నేమ్లోకి నేను ఒక వాల్యూ డేవిడ్ మార్చేస్తున్నాను. సో ఫర్ ఎగ్జాంపుల్ సతీష్ అని ఇచ్చాను. సో ఇప్పుడు నేమ్లో ఏముంది మనకి డేవిడ్ కాస్త ఓవర్ రైడ్ అయింది సతీష్తో. ఓకే, ఇప్పుడు నేను ఇంకొక ఫంక్షన్ యూజ్ చేస్తాను, నేమ్ డాట్ క్యాపిటలైజ్, CAPTI క్యాపిటలైజ్ ఇచ్చినట్లయితే ఇప్పుడు మామూలుగా మనకి నేమ్ అనే వేరియబుల్లో సతీష్ ఆల్ ఆర్ ఇన్ లోయర్ కేస్ కదా. ఎప్పుడైతే మనము వేరియబుల్ డాట్ క్యాపిటలైజ్ మెథడ్ యూజ్ చేస్తామో అప్పుడు మన నేమ్ అనే వేరియబుల్ ఉన్నటువంటి స్ట్రింగ్ లో ఉన్నటువంటి ఫస్ట్ క్యారెక్టర్ మాత్రమే క్యాపిటలైజ్ అవుతుంది. కాబట్టి ఆన్సర్ ఏమొస్తుంది మనకి క్యాపిటల్ SATISH. ఓకే, లేదు నాకు అన్ని క్యారెక్టర్స్ క్యాపిటలైజ్ అయిపోవాలి, అప్పుడు ఏం చేస్తాము నేమ్ డాట్ అప్పర్ UPPER అప్పర్ యూజ్ చేస్తే ఆల్ షుడ్ బి క్యాపిటలైజ్డ్. లేదు సార్ నాకు అన్ని క్యాపిటల్ వద్దు, అన్ని స్మాల్ కేసెస్లో రావాలి అన్నప్పుడు కేస్ ఫోల్డ్ అనే మెథడ్ ఉంది, నేమ్ డాట్ కేస్ ఫోల్డ్. ఇప్పుడు ఏమవుతుంది యాక్చువల్గా నేమ్ అనే ప్రాపర్టీలో మనకి ఇప్పుడు ఏముంది, మనకి అన్ని జస్ట్ మనం మార్చామంతే. యాక్చువల్గా మనకి నేమ్ అనే ప్రాపర్టీలో స్మాల్ లెటర్స్ ఉన్నాయి కాబట్టి మనకి డిఫరెన్స్ కనిపించదు. కాబట్టి నేను నేమ్లో
SATISH అని చెప్పేసి ఒక క్యాపిటల్ లెటర్స్ తీసుకుంటా ఉన్నాను. ఇప్పుడు నేమ్ డాట్ కేస్ ఫోల్డ్ యూస్ చేస్తే ఆల్రెడీ ఇప్పుడు మామూలుగా నాకు నేమ్ అనే ప్రాపర్టీలో ఏముంది, క్యాపిటల్ లెటర్స్లో సతీష్ ఉంది. ఇప్పుడు నేను కేస్ ఫోల్డ్ అప్లై చేస్తే ఇట్ విల్ కన్వర్టెడ్ టు లోయర్ కేస్. అంటే మీ నేమ్ డాట్ కేస్ ఫోల్డ్ యూస్ చేసినప్పుడు ఇట్ విల్ కన్వర్ట్ టు లోయర్ కేస్. బట్ నేమ్లో క్యాపిటల్సే ఉన్నాయి, బట్ ఆ ఫంక్షన్ యూస్ చేస్తే స్మాల్లో కన్వర్ట్ చేస్తుందంటే కన్వర్ట్ చేసి స్టోర్ చేయదు. పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఇప్పుడు నేమ్ ఇంకొక మెథడ్ ఉంది, ఇంకొక ఫంక్షన్ ఉంది, మెథడ్. సో నేమ్ డాట్ సెంటర్ ఆఫ్ 20 అని ఇచ్చాను కదా, అంటే ఈ స్ట్రింగ్ని 20 క్యారెక్టర్స్గా తీసుకొనేసి ఆ 20 క్యారెక్టర్స్ స్పేస్లో ఈ సతీష్ని సెంటర్లో ప్లేస్ చేస్తుంది. దట్స్ ఇట్. సీ దిస్ డిఫరెన్స్. సో ఈ విధంగా అంటే ఇక్కడంతా ఇక్కడ నుంచి ఇక్కడ దాకా 20 క్యారెక్టర్స్. ఆ 20 క్యారెక్టర్స్లో సతీష్ అనే వర్డ్ నేమ్ని సెంటర్లో ప్లేస్ చేసుకుంటుంది. ఓకే, ఐమ్ క్లియర్ ద స్క్రీన్. తర్వాత ఇప్పుడు కొద్దిగా నేమ్ని స్ట్రింగ్ మారుద్దాం. సో స్ట్రింగ్ నేమ్ వచ్చేసి మై నేమ్ ఈజ్ సతీష్ అని ఇస్తాను. సో నేమ్ అనే ప్రాపర్టీలో ఏముంది, ఇప్పుడు మై నేమ్ ఈజ్ సతీష్ అని ఉంది. సో ఇందులో ఇంకొక కౌంట్ అనే మెథడ్ ఉంది. సో నేమ్ డాట్ కౌంట్లో నేను ఈజ్, ఇప్పుడు చూడండి నేమ్ అని ఇస్తాను. నేమ్ అని ఇస్తే ఆన్సర్ ఏమొస్తుంది అంటే ఈ కౌంట్ మెథడ్ ఏం చేస్తుందంటే మన దగ్గర ఉన్నటువంటి వేరియబుల్ ఉన్నటువంటి స్ట్రింగ్లో నేమ్ అన్నది ఎన్నిసార్లు ఉంది, 1 టైం ఉంది. ఇప్పుడు చూడండి నేమ్ డాట్ కౌంట్ ఆఫ్ ఈజ్ ఎన్నిసార్లు ఉంది మనకి, 1 టైం ఉందా, 2 టైమ్స్. ఎందుకని ఇక్కడ చూడండి హియర్ దిస్ ఈజ్, మనం ఈజ్ కోసం మీద ట్రై చేస్తున్నాం. ఇది ఒకటి అంటే 2 టైమ్స్ వచ్చింది, అంటే అన్ని చెక్ చేస్తుంది 2 సార్లు వచ్చిందని. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఏం ట్రై చేస్తాను, సతీష్. ఇప్పుడు మన స్ట్రింగ్లో సతీష్ అనేది ఎన్నిసార్లు ఉంది అని చెప్పి నేను ట్రై చేస్తున్నాను. సో ఎన్నిసార్లు ఉంది మనకి, ఇప్పుడు 1 టైం ఉంది. ఇప్పుడు నేను మన స్ట్రింగ్లో మై అనేది ఎన్నిసార్లు ఉంది టెస్ట్ చేస్తాను. ఎన్నిసార్లు ఉంది, ఒకసారి ఉందా చూడండి. ఒకసారి మన దాంట్లో ఎన్నిసార్లు మై అనే వర్డ్ ఎన్నిసార్లు ఉంది మనకి, ఒకసారి ఉంది. కానీ కాకపోతే రిజల్ట్ మనకి 0 వస్తుంది చూడండి. ఎందుకని, కేస్ సెన్సిటివ్. ఇక్కడ మన స్ట్రింగ్లో ఏముంది, క్యాపిటల్ ఏముంది, బట్ మనం దేంతో సెర్చ్ చేస్తున్నాము, స్మాల్ ఏమ్తో సెర్చ్ చేస్తున్నాం, కాబట్టి రిజల్ట్ ఇస్ 0. ఈవెన్ యూ కెన్ ట్రై ఫర్ సతీష్. స్మాల్ లెటర్స్తో సతీష్ రాసినట్లు కూడా అయితే లేదు, నంబర్ ఆఫ్ అకరెన్స్ ఇస్ 0. ఓకే, సో వన్ మోర్ థింగ్ ఈజ్, ఇంకోటి ఏం చెప్పచ్చు, నేమ్ డాట్ ఎండ్స్ విత్, అంటే మన స్ట్రింగ్ అనేది మనం ఇప్పుడు ఇస్తున్నటువంటి స్ట్రింగ్తో ఎండ్ అవుతుందా లేదా అని చెక్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈజ్ అని ఇచ్చినట్లయితే మన దగ్గర ఉన్నటువంటి స్ట్రింగ్ ఏంటి, మై నేమ్ ఈజ్ సతీష్. ఈ స్ట్రింగ్ అనేది ఐఎస్ అనే స్ట్రింగ్తో ఎండ్ అవుతుందా, లేదు కదా, ఫాల్స్. సపోజ్ ఎండ్స్ విత్ సతీష్ అని ఇద్దాం. ఎండ్స్ విత్ సతీష్, కరెక్టే కదా, రిజల్ట్ ఈస్ ట్రూ. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఇంకొక 2 మెథడ్స్ ఉన్నాయి. సో నేమ్ డాట్ ఫైండ్ అనే మెథడ్ ఉంది. ఫైండ్ అనే మెథడ్ ఏం చేస్తుంది, ఇప్పుడు నేను సతీష్ అని ఇస్తాను. సో సతీష్ అని ఇస్తే మన దగ్గర ఉన్నటువంటి స్ట్రింగ్లో సతీష్ అనేది ఎన్నో ఇండెక్స్ నంబర్ దగ్గర ఉంది అని చూపిస్తుంది. సో ఇట్ ఈస్ అట్ 11th ఇండెక్స్, 11th క్యారెక్టర్ కాదు, 11th ఇండెక్స్. ఒకసారి కౌంట్ చేద్దాం. ఇట్ ఈస్ 0 1 2 3 4 5 6 7 8 9 10 11 ఇండెక్స్ నెంబర్ ఇస్తుంది. సిమిలర్గా ఫైండ్ ఒకటి ఉంది, తర్వాత నేమ్ డాట్ డైరెక్ట్గా మీరు ఇండెక్స్ కూడా రాసుకోవచ్చు. ఇండెక్స్ ఆఫ్ సతీష్, పైదానికి కిందదానికి ఏం డిఫరెన్స్ లేదు. మీరు ఫైండ్ అన్నా యూజ్ చేయండి, ఇండెక్స్ అన్నా యూజ్ చేయండి. అంటే మన ఎక్స్క్యూజ్ మీ స్ట్రింగ్లో మనం ఇచ్చినటువంటి టెక్స్ట్ అనేది ఎన్నవ ఇండెక్స్ నెంబర్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది అని కనుక్కోవడానికి మీరు ఫైండ్ అన్నా యూజ్ చేయండి, లేదా ఇండెక్స్ అన్నా యూజ్ చేయండి. ఇంకొక మెథడ్ ఉంది. సపోజ్ మన దగ్గర ఉన్నటువంటి వేరియబుల్ నేమ్ అనేది డిజిటా కదా, ఈజ్ డిజిట్ అనేది మనకి కాదు కదా, ఇట్ విల్ రిటర్న్స్ ఫాల్స్. ఇప్పుడు నేను నేమ్ అనే దాంట్లోకి వాల్యూ మారుస్తాను. సో 100 అనే వాల్యూ ఇచ్చాను. ఇప్పుడు
నంబరే కదా 100 కాబట్టి నేమ్ డాట్ ఈజ్ డిజిట్ అని రాసినట్లయితే ఇట్ విల్ రిటర్న్స్ ట్రూ. సార్ పైన స్ట్రింగ్ ఇచ్చినారు కదా నంబర్ ఇచ్చి చూడండి అందాం. సో నేమ్ ఈజ్ ఈక్వల్ టు 100 ఇస్తాం. ఓకే, ఇప్పుడు ఏమి నంబర్ స్టోర్ చేస్తాను. సో ఇప్పుడు నేమ్ డాట్ ఈజ్ డిజిట్ రాస్తే ఎర్రర్ వస్తుంది. ఇంటీజర్ ఆబ్జెక్ట్ హ్యాస్ నో అట్రిబ్యూట్ ఈజ్ డిజిట్ కాబట్టి సో ఎప్పుడైనా సరే ఒక ప్రాపర్టీలోకి ఒక స్ట్రింగ్ రూపంలో ఒక నంబర్ ఏమైనా ఇచ్చేసి అది యాక్చువల్గా నంబరా కాదా చెక్ చేసుకోవాలి అంటే నేమ్ డాట్ ఈజ్ డిజిట్ ఈవెన్ దో దట్ ఈస్ స్ట్రింగ్, మనకి స్ట్రింగ్ ఇచ్చినప్పటికీ కూడా అది నంబర్ కదా కాబట్టి ఇట్ విల్ రిటర్న్స్ ట్రూ. ఓకే గైస్, సో ఈ విధంగా డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయి, డిఫరెంట్ ఫంక్షన్స్ ఉన్నాయి స్ట్రింగ్స్ మీద. సో టైం వచ్చినప్పుడు ఒక్కొక్క స్ట్రింగ్స్ మీద ఉన్నటువంటి ఫంక్షన్స్ గురించి డిస్కస్ చేసుకుందాం, లేదు అంటే ఫుల్ ఫ్లెడ్జ్గా ఒక వీడియోని మనం ప్లాన్ చేసుకుందాం. సో ఈ వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి అందరికి పంపించండి. కొత్తగా మీ ఛానల్కి ఇప్పుడు ఈ వీడియోతో చూస్తున్నట్లయితే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని మోగించండి. సో నెక్స్ట్ క్లాస్లో ఏం డిస్కస్ చేద్దాం, సో లిస్ట్ అంటే మనకి పైథాన్లో లిస్ట్స్ ఎట్లా రాస్తాము, ఎన్ని రకాల లిస్ట్స్ ఉన్నాయని చెప్పేసి నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకుందాం. గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. అంటిల్ దెన్ హ్యావ్ ఎ నైస్ డే. బై బాయ్.